ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివానంద లహరిలోని 96వ శ్లోకానికి వివరణ చెప్తున్నాను. ఈశ్వరపాదం నందు తన మనసును లగ్నం చేయమని శంకరులు ఈ శ్లోకంలో అడుగుతున్నారు. నా మనసు నా చెప్పిన మాట వింటలేదు, నీ పాదం అనేటువంటి గుంజకి కట్టేసాయి అని చెప్పి అడుగుతున్నారండి. ఇందులో ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృప్య భక్తి శృంఖలయ పురహర చరణాలాని హృదయమభేదం వధాన చిందంతై. శంకరులు ఈశ్వరుని ఇలా వేడుకుంటున్నారండి. ఓ త్రిపురహర, నీవు పురహరుడవు, ముగ్గురు పురరూప రాక్షసుల్ని హరించిన శక్తివంతుడవు. ఇంత శక్తి యుక్తి కల నీకు నా హృదయమనే మదగజాన్ని కట్టివేయడం ఏమంత పెద్ద పని కాదు. నీ దగ్గర ధైర్యమనే అంకుశం ఉంది. ధైర్యం అంటే ధీరుడి లక్షణం. నీ దగ్గరున్న ధైర్యమునే అంకుశంగా ఉపయోగించాలి నువ్వు. నా హృదయం అనే ఏనుగు బాగా మదించింది, అయినా ఒక్క అంకుశం పోటుకు అది అణగి మణిగి ఉండవలసిందే కదా. వడితో ఒడుపుగా నా హృదయమదగజాన్ని లాగి పట్టుకో. దానికి భక్తి అనే సంకెళ్ళి వెయ్యి. దాన్ని నీ పాదాలనేటువంటి కట్టుకొయ్యకు జ్ఞానము అనే యంత్రాలతో కదలకుండా కట్టివెయ్యి అని అంటున్నారండి. ఇలా బంధించడం ఎవరి వల్ల కాదు, నీ వల్లనే అవుతుంది. ఈ పని మరొకరి వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే నీ వద్ద శక్తి, యుక్తి, సాధన, సంపత్తి అనేవి ఉన్నాయి. మనలను ముప్పుదిప్పులు పెట్టే మన మనస్సును అదుపులో ఉంచుకోవడానికి శంకరులు ఈ శ్లోకంలో చక్కని సలహా ఇస్తున్నారండి. ఎలాగంటే మన మనస్సు మదగజంలా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటుంది అనవసరమైన విషయాల కోసం. సామాన్యంగా మనం ఏనుగును ఎలా బంధిస్తాం? దాన్ని ఎలా అలా ఆకర్షించి ఒక గోతులో పడేసి తిండి తిప్పలు పెట్టకుండా తరువాత నేర్పుగా దాన్ని ఇనుపు గొలుసులతో కట్టి అంకుశంతో పొడిచి దాన్ని లొంగ తీసుకుంటాం. మన మనస్సు ఇంకా కష్టమండి దాన్ని పట్టుకోవాలంటే. అందువలన ఏం చెప్తున్నారంటే, మన మనస్సు కూడా ఏనుగుల విషయములనే మహారణ్యంలో స్వేచ్ఛగా సంచరిస్తోంది. దాన్ని మనం బుద్ధి అనే బోను ద్వారా ఆకర్షించాలి. ఎలాగా? బుద్ధి అనే బోను అంటున్నారండి. దృఢమైన భక్తిని ఏనుగులు బంధించే ఇనుప సంఖ్యలుగా బంధించాలి. అంటే ఇక్కడ బుద్ధి బోను, ఇనుప సంఖ్యలేంటి? భక్తి, శివయ్య మీద భక్తి. ఇంకా అంకుశం ఏంటంటే ధైర్యం అనే అంకుశాన్ని ఉపయోగించి మనస్సు అనే మదగజాన్ని లొంగదీయాలి అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అది ఇంకా తిరగబడుతోంది, వినటం లేదు. అప్పుడు దాన్ని గట్టి గుంజకు దాన్ని కట్టేయాలి. అంటే ఇక్కడ గుంజేంటి? ఇక్కడ పరమేశ్వరుని పాదాలనేటువంటి గట్టి గుంజకు మన మనస్సు అనే మదగజాన్ని కట్టిపడేయాలని శంకరుల వారు సలహా ఇచ్చారండి. అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం? మన మనస్సును మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలంటే దాన్ని పరమేశ్వరుని పాదాలను శరణు కోరేలా చేయాలి. శివయ్య, నీ పాదాలే నాకు శరణం స్వామి, నాకు వేరే దిక్కు లేదు అని చెప్పి వేడుకోవాలి. మరి ఆ పని చేయడానికి మరి ఈశ్వరానుగ్రహం కావాలి కదా. ఆ అనుగ్రహం నాకు కావాలి అని ఈ శ్లోకం ద్వారా శంకరాచార్యుల వారు అడుగుతున్నారండి.